ఆనంద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పొదుపు సంఘాలు ఉండగా 8 లక్షల పొదుపు సంఘాలు ఉండగా మన ప్రభుత్వము ఏర్పాటయ్యే నాటికి ఏప్రిల్ 2019 నాటికి పొదుపు సంఘాల అప్పు అంతా కలిసి 25,571 కోటి 25,500 కోట్లు ఉండేది. సహజంగా మనకు 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, కోటి అనే దాని వరకు మానవులకు ఒక ఊహ కదులుతుంది. 25,000 కోట్లు అంటే దాని గొప్పతనం కానీ పెద్దతనం అనేది మనం రూపాయలలో మాట్లాడుకుంటే అర్థం కాకపోవచ్చు. మనకు అర్థం కావాలంటే 25,000 కోట్లతో ఈరోజు నిజం చెప్పాలంటే ఒక శ్రీశైలం ప్రాజెక్టు కట్టవచ్చు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాము. 25,000 కోట్లతో ఈరోజు ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టవచ్చు. 25,000 కోట్లతో పోలవరం ప్రాజెక్టు కట్టవచ్చు. అదే 25,000 కోట్లతో 8 లక్షల పొదుపు సంఘాలకు సంబంధించిన లక్షలాది మంది అక్కా చెల్లెమ్మలందరి జీవితంలో వెలుగు కూడా నింపుతుంది ప్రభుత్వం అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తాం. ఒక బేతంచెర్ల విషయానికి వస్తే దాదాపు 1,352 సంఘాలకు అప్పు ఉండగా 13,186 మహిళలు సభ్యులుగా ఉండగా మొదటి విడతలో 8,30,76,000 రాగా రెండవ విడతలో 8,30,76,000 రాగా మూడవ విడత ఈ రోజు మళ్ళీ ఇంకొక 8,30,76,000 మీ అకౌంట్లలో జమ అవుతుందని చెప్పి తెలియజేస్తాము. నాలుగవ విడత కలుపుకొని ఇంచుమించు 25 కోట్ల రూపాయలు ఒక్క బేతంచెర్ల మండలానికి సంబంధించిన పొదుపు మహిళలకు మాత్రమే మరి ప్రభుత్వము మీకు ఆసరా ఇస్తా ఉందని చెప్పి మీకు తెలియజేస్తాం. ఎంత గొప్ప కార్యక్రమం అనేది చరిత్రలో ఎప్పుడు కనీవిని ఎరగని కార్యక్రమం. ఇదే కాకుండా 0 వడ్డీ కింద మీకు దాదాపు 8,31,00,000 రూపాయలు అన్ని సంఘాలకు గాను వడ్డీ కట్టకుండా దానికి ప్రభుత్వం కట్టించి ఆ వడ్డీ డబ్బుల పైన కూడా కాకుండా తక్కువ పసుపు కుంకుమ అని చెప్పి మీ చెవులో పువ్వు పెట్టాలని చెప్పి మరి ప్రయత్నించిన మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు మేము అందరినీ కూడా అడుగుతాము. ఇంత ఘోరాతి ఘోరమైన అవాస్తవాలు అబద్ధాలు చెప్పి ఈరోజు మరొక్కసారి కూడా మన ముందుకు వస్తున్నారు. ఏమని చెప్తున్నారు? వచ్చి ఒకవైపు మనకు ప్రభుత్వం వల్ల జరిగిన మేలేమి, ఒకవైపు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న అవాస్తవాలేమి. ఈరోజు బయట తిరుగుతున్నారు. ఇంటింటికి వచ్చి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి కదా అని అంటున్నారు. అంతేనమ్మా? అంతేనా? వాళ్ళు వచ్చి తిరుగుతుంటే ఈరోజు వాస్తవం ఏమని చెప్పి మనం గమనించినట్లయితే నిత్యావసర వస్తువులు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా పెరిగినది. హైదరాబాద్ లో పెరగలేదమ్మా, బెంగళూరులో పెరగలేదమ్మా, బొంబాయిలో పెరగలేదమ్మా, ఢిల్లీలో పెరగలేదమ్మా. మరి అక్కడ కూడా మనమే పెంచుతున్నాం. ఇది వివిధ ప్రపంచ పరిస్థితుల వల్ల, కోవిడ్ వల్ల, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో ఇబ్బందుల వలన, ప్రపంచ
వ్యాప్తంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిన మాట వాస్తవమే. అందులో భారతదేశం అంతా కూడా పెరిగిన మాట వాస్తవమే. అంతలో ఆంధ్రప్రదేశ్ కూడా పెరిగిన మాట వాస్తవమే. అయితే వేరే రాష్ట్రాల మాదిరి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే వస్తువులు పెరిగినాయని చెప్పి పరిగణనలోకి తీసుకొని ఈ ప్రభుత్వము కనీసం ఒక ఆసనగా ఉండాలి జనానికి అని చెప్పి మీ అందరికి కూడా ఈ సహాయం చేస్తా ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వస్తూ ఉన్నారు, గ్యాస్ ధర పెరిగింది ఏదంటున్నారు, చెప్తున్నారమ్మా గ్యాస్ అని. మనం ఒక్కరికేనమ్మా గ్యాస్ పెరిగినది? హైదరాబాద్లో పెరగలేదమ్మా, బెంగళూరులో పెరగలేదమ్మా, మెడ్రాస్లో పెరగలేదమ్మా. ఇవి కూడా మనమేనమ్మా పెంచినది. ఇటువంటి అవాస్తవమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు మనందరిలో కూడా ఒక తప్పటి సంకేతం పంపేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం వాస్తవం చూసుకున్నట్లయితే రాష్ట్ర పరిస్థితులతో పాటు 2014లో కానీ 2019లో కానీ మీరు మా మీద, నా మీద కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరి మీద మీరు చూపిన చలువ వలన మేము మీకు ఈరోజు ఈ ప్రజాసేవ చేయగలుగుతున్నామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. మన పేరెంట్స్ అలా